మొన్న టీ20 వరల్డ్ కప్లో ఎంత ఓవర్ యాక్షన్ చేశాయి పాకిస్తాన్ బంగ్లాదేశ్. ఆ రెండు చేసినటువంటి ఓవర్ యాక్షన్ చాలా పెద్ద ఇంపాక్ట్ అయితే పడింది. అయితే ఏ దేశం కోసం అయితే పాకిస్తాన్ మేము క్రికెట్ ఆడమని చెప్పిందో అదే దేశాన్ని నిండా ముంచేసి పాకిస్తాన్ మాత్రం తన లాభాల కోసం ఐసీసీ పెట్టినటువంటి నిబంధనలకి భరించలేక చివరికి ఒప్పుకోవాల్సి వచ్చి కొలంబోలో ఆడింది. డబ్బులైతే దానికి వచ్చాయి. ఇప్పుడు నష్టపోయింది ఎవరు అంటే బంగ్లాదేశ్. ఏ విధంగా చూసినా పాకిస్తాన్ వల్ల ఎప్పటికీ బంగ్లాదేశ్కి నష్టమే. అందుకే రాజకీయ నాయకులు కూడా మొన్న అదే అన్నారు, మనకి పాకిస్తాన్ వల్ల ఎప్పటికీ నష్టమే తప్ప లాభం ఉండదు అన్న విధంగా. భారత్తో మనం జట్టు కట్టినా పర్వాలేదు, కట్టకపోయినా పర్వాలేదు, కానీ పాకిస్తాన్తో మాత్రం మనం అది పక్కన పెట్టుకోకూడదు. పాకిస్తాన్ని పక్కన పెట్టుకుంటే ఎప్పటికీ అది బల్యంలాగే ఉంటుందన్న విధంగా మాట్లాడుకున్నారు. అయితే దీని గురించి జైసా ఇండియన్ బిజినెస్ లీడర్ అవార్డు కార్యక్రమంలో మాట్లాడాడు. ఆ రెండు దేశాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మరి ఏమైనా నిర్ణయాలు తీసుకుంటున్నారా ఈ రెండు దేశాల విషయంలోనంటే ఖచ్చితంగా నిర్ణయాలు అయితే ఉంటాయి. అన్నిటికీ ముందుంది ముసళ్ళ పండుగ. వ్యవస్థ కంటే మనం పెద్ద అనుకున్నప్పుడే చాలా పెద్ద పొరపాట్లు చేస్తారు ఎవరైనా సరే. అది క్రికెట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఏ జట్టు కూడా వ్యవస్థ కంటే ఎక్కువ కాదు. ఇక్కడ ఐసీసీ కంటే ఏ క్రికెట్ టీము ఎక్కువ కాదు. ఏదైనా సరే దాని అనుబంధంలోకి రావాలి, దానికి అనుగుణంగానే నడుచుకోవాలి. అంతేగాని మేము తోపు తూరుము అనుకుంటే కుదరదు. అదే చేసాయి పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు. వాటికి ఖచ్చితంగా దాని యొక్క పరిణామం అయితే ఉంటుంది. అది ఈ రోజు తెలియకపోవచ్చు, భవిష్యత్తులో ఖచ్చితంగా ఉంటుందని ఐసీసీ చైర్మన్ అయితే మాట్లాడడం జరిగింది. అలాగే సూర్యకుమార్ యాదవ్కి ఆయన టీంకి కూడా చెప్పారు, ఒక్కసారి పడిపోవడానికి చాలా తక్కువ సమయం పడుతుంది, కానీ లేవడానికి ఎంత సమయం పట్టిందో చూశారు కదా. కాబట్టి మనందరం ఒళ్ళు దగ్గర ఉంచుకొని ప్రతి విజయాన్ని కూడా ఆస్వాదించాలి. అది క్రికెట్ అనే కాదు, ఏదైనా సరే. ముఖ్యంగా మన క్రికెట్ అయితే 2035 నాటికి కూడా ఈ విధంగానే ఉండడానికి ప్రణాళికలు రచిస్తున్నాం. దానికి ఆటగాళ్ళు మిగతా అందరూ కూడా సహకరించాలనే విధంగా మాట్లాడారు. అయితే వాస్తవంగా చెప్పాలంటే పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఈ రెండు దేశాలు కూడా చాలా పెద్ద తప్పు చేశాయి. టీ20లో ఆడకుండా ఉండడం కోసం ప్రయత్నాలు చేసినప్పుడు ఆ ప్రయత్నాల్లో భాగంగా బంగ్లాదేశ్ ఆడకుండా ఉండడం, పాకిస్తాన్ చివరి నిమిషంలో ఆడడం. అంటే ఆడుతామని ముందే నిర్ణయించుకుంది, కానీ ఆడము అని లాస్ట్ వరకు కూడా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసింది. దానివల్ల ఏమైందంటే కొన్ని గెలిచిందంటే అది లేదు, గెలవలేదు. పైగా భారతదేశం టీ20 వరల్డ్ కప్ ట్రోఫీ తీసుకున్నప్పుడు కూడా ఏడ్చింది.